వరంగల్ వెళ్దాం. వరంగల్లో మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, మనం చూసాం నల్గొండలో బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన రచ్చగొడను మనం చూస్తున్నాం గత 2 రోజులుగా. సో అవన్నీ ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలను ఎన్ని గుర్తించారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కేకే. ఎస్ మాధవి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల పరిధి లోపల మొత్తం 27 మండలాల లోపల 564 గ్రామ పంచాయతీలకు 2వ విడత లోపల ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల పరిధి లోపల 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే, ఒక గ్రామం లోపల మాత్రం పోలింగ్ ను అధికారులు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. 507 గ్రామ పంచాయతీలకు అదేవిధంగా మొత్తం 1686 మంది అభ్యర్థులు రంగంలోకి దిగి తమకు సంబంధించినటువంటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 4937 వార్డులకు గాను 917 ఏకగ్రీవం అయితే 4020 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలోనే అత్యంత విశేషంగా అలంకరించినటువంటి అత్యంత విశేషణాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. మొత్తం అంటే రాష్ట్రం లోపల వరంగల్ జిల్లా లోపల మొత్తం 8 గ్రీన్ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం గీజుగొండ మండలంలో ఉన్నటువంటి గ్రీన్ పోలింగ్ స్టేషన్ లోపల మనం ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంలో అత్యంత ఆకర్షణీయంగా ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ ని కలెక్టర్ సత్యశారద నేతృత్వం లోపల దీన్ని అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా, అదేవిధంగా పూల బొకేలు, హరితహారంతో మొత్తం అంటే హరితవనంలా తీర్చిదిద్దినటువంటి ఈ పోలింగ్ కేంద్రంలోకి ఓటరు రాగానే అత్యంత ఆకర్షణీయంగా కనబడేటువంటి పోలింగ్ కేంద్రం ఇది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గీసుగొండ మండలం లోపల మొత్తం ఈ పోలింగ్ కేంద్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్నికలకు సంబంధించిన విషయానికి వస్తే 4020 వార్డులకు ఎన్నికలు జరిగితే అందులో 9874 మంది అభ్యర్థులు మొత్తంగా కూడా ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ కేంద్రాల లోపల ఇప్పటికే BNS 163 సెక్షన్ పూర్తిగా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి పరకాల, అసన్పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు మండలాల లోపల, అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సంగం, గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల, ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం, ములుగు, మల్లంపల్లి, అదేవిధంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి తరిగొప్పుల, నెర్మెట్ట, జనగామ, బచ్చన్నపేట మొత్తంగా కూడా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2వ విడత లోపల గ్రీన్ పోలింగ్ కేంద్రాలైనటువంటి అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద నేతృత్వం లోపల మొత్తం 4 మండలాల్లో 8 గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గీసుకొండ మండలం లోపల గీసుకొండ, గంగదేవిపల్లి పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే, అదేవిధంగా దుగ్గొండి మండలంలో ఉన్నటువంటి వెంకటాపూర్, దేశాయపల్లి పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి నల్లబెల్లి, అదేవిధంగా నందిగామ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సంగం మండలంలో ఉన్నటువంటి సంగం, అదేవిధంగా మొండ్రాయి పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది మొత్తం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ కి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో మహబూబాబాద్, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆయా ఎస్పీలు ఇప్పటికే మొత్తం కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు, బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జనగామ, హనుమకొండ, అదేవిధంగా వరంగల్ జిల్లాలో మొత్తం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల సిపి సన్ప్రీత్ సింగ్ బందోబస్తును పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 1894 మంది పోలీసులు మొత్తం ఈ బందోబస్తు లోపల పార్టిసిపేట్ అవుతున్నారు. అందులోపల 3 డీసీపీలు, 5 అదనపు డీసీపీలతో పాటు 18 మంది ఏసీపీలు, 32 మంది సిఐలు, అదేవిధంగా 120 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, దాదాపు 333 మంది హెడ్ కానిస్టేబుల్, 1133 మంది కానిస్టేబుల్స్, అదేవిధంగా 250 మంది హోంగార్డు, మొత్తంగా కూడా డిస్ట్రిక్ట్ గార్డు, అదేవిధంగా బాంబ్ డిస్పోజల్ విభాగాలకు చెందిన వాళ్ళు కూడా ఈరోజు అత్యంత ఆకర్షణీయంగా విధులకు దిగారు. అదేవిధంగా మొత్తం పోలింగ్ కేంద్రాల లోపల ఎక్కడికక్కడికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ సంబంధించినటువంటి అబ్జర్వర్స్, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి బృందాలు ఆయా ప్రాంతాల లోపల ఎక్కడికక్కడికి కూడా కలెక్టర్ సత్యశారద పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కి సంబంధించినటువంటి అబ్జర్వర్లు కూడా ఓటరు తను ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాల లోపల అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే సరిగ్గా పోలింగ్ అనేటువంటి ప్రారంభమైంది. వివిధ
సర్పంచ్ అభ్యర్థులు అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే మాక్ పోలింగ్ నిర్వహించి వాళ్ళలో అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళలో ఉన్నటువంటి ఆ సందేహాలను నివృత్తి చేసి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత రెగ్యులర్ పోలింగ్ అనేటువంటిది స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. 7 గంటలకు సరిగ్గా స్టార్ట్ అయినటువంటి పోలింగ్ 1 గంటకు ముగుస్తుంది. 1 గంట లోపల పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న అందరికీ కూడా ఓటు హక్కు వినియోగిస్తారు. 1 గంట తర్వాత వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితిని ఓటర్ గుర్తింపు కార్డు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రధానంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ తొలుత స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాలెట్ ద్వారా స్టార్ట్ అయ్యేటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను అన్నింటినీ కూడా కట్టలు కట్టిన తర్వాత వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలను ముందుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ కు సంబంధించినటువంటి ఫలితాలను మొత్తంగా కూడా ప్రకటించిన తర్వాత వార్డు సభ్యులు ఎవరైతే ఎలక్ట్ అయినటువంటి వార్డు సభ్యులు ఉన్నారో వార్డు సభ్యులు సర్పంచ్ సమక్షం లోపల ఉప సర్పంచ్ ని ఎన్నుకునేటువంటి ప్రక్రియను అధికారులు మొత్తంగా కూడా శ్రీకారం చుట్టారు, పూర్తిగా కంప్లీట్ చేస్తారు. మొత్తం దాంతో పూర్తిగా ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా అవుతుంది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. అంటే ఏదైతే ఎలక్ట్ అయినట్టు కరెక్ట్ గా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడంతో మొత్తం కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపు 10 నుంచి 11 గంటల వరకు కూడా సమయం తీసుకున్నారు. అంటే మేజర్ గ్రామ పంచాయతీ లోపల 11 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తొలి ఫలితం మాత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఎక్కువ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 27 మండలాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా ఎన్నికలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రామాల లోపల పెద్ద ఎత్తున మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎక్కడికక్కడికి కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి ఆయా పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు ఆసక్తి చూపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పట్టణ ప్రాంతాల లోపల సెటిల్ అయినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా పల్లెబాట పట్టినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 7 గంటలకే వాళ్ళంతా కూడా అంటే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే పల్లెలకు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ స్థానిక సర్పంచులు కావచ్చు వార్డు సభ్యులను ఎన్నుకునేటువంటి ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమైనట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మనం ప్రస్తుతం గీసుకొండలో ఉన్నటువంటి అత్యంత ఆకర్షణీయమైనటువంటి పోలింగ్ కేంద్రం గ్రీన్ పోలింగ్ కేంద్రంలో మనం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడికి గ్రీన్ మ్యాట్ లో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొబ్బరి మట్టలు అదేవిధంగా అరటి ఆకులు మామిడి తోరణాలతో పూర్తిగా అలంకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఓటర్ని ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏ రకంగా ఓటర్లనంతా కూడా తరలించేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ రకంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అదేవిధంగా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయి లోపల ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు 2వ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి వాతావరణం వరంగల్ జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.